విజయనగరంలో మైనరు బాలికపై అత్యాచారానికి పాల్పడిన రాజేటి సత్యారావును అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. వేసవి సెలవులో అమ్మమ్మ పాల వ్యాపారంలో సహాయం చేస్తున్న బాలిక పాలు ఇవ్వడానికి వెళ్ళింది. డబ్బులు ఇస్తానని ఇంట్లోకి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు దొండగడు. విషయం బయట పెడితే చంపేస్తానని బెదిరించినట్లు తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదుతో మహిళా పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చెప్పచ్చండి. ఓకే, మీరు వాళ్ళిద్దరు సార్ మీరు వెళ్తారు స్టేషన్కి తీసుకొస్తారా? నా పేరు రాఘవులు, చిక్కుపల్లి డిఎస్పి. ప్రస్తుతం విజయనగరం ఇన్ఛార్జ్ డిఎస్పిగా చేస్తున్నాను. ఇక్కడ విజయనగరంలో ఒక నీచమైన నికృష్టమైన నేరం ఒకటి జరిగింది. అది చాలా హేయమైన నేరం. ఏంటంటే ఒక అమ్మాయి ఉంది, చాలా చిన్నపిల్ల, 12 సంవత్సరాలు. వాళ్ళ అమ్మమ్మ పాలు అమ్ముతూ ఉంటుంది. ఆ పాలు అమ్మే క్రమంలో ఈ నెల 10వ తేదీ నాడు ఈ పాప పాలు తీసుకొని పాలు డెలివరీ చేయడానికి ముద్దాయి ఇంటికి వెళ్ళింది. ఇంట్లో అప్పుడు ముద్దాయి ఒకడే ఉన్నాడు. ముద్దాయి పేరు రాజేటి సత్యారావు, 53 years. ఈ అమ్మాయిని 12 సంవత్సరాల అమ్మాయిని ఆ ఒంటరిగా ఉండడం చూసి పాలు డబ్బులు ఇస్తానని చెప్పి తన బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ అమ్మాయి మీద అఘాయిత్యం చేశాడు. దాంతో ఎవరికైనా చెప్తే నీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి బెదిరించాడు. ఆ క్రమంలో అమ్మాయి బట్టలు ఎత్తుతుండగా ఆ తల్లి చూసి ఆ బ్రెస్ట్ మీద మిగతా పార్ట్స్ మీద ఆ రెడ్ కలర్లో అబ్రేషన్స్ చూసి అనుమానించి గట్టిగా అడిగితే అమ్మాయి జరిగిన విషయం చెప్పింది. దాంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చారు. మన ఎస్ఐ నరసింహమూర్తి గారు, సిఐ నరసింహమూర్తి గారు, అలాగే ఉమ్మన్ ఎస్ఐ గారు కేసు దర్యాప్తు చేసి ఆ ముద్దాయిని పట్టుకొని ఇప్పుడు ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నారు. ఓన్లీ దీనికి ఈ పోక్సో చట్టం అనేది చాలా కఠినంగా ఉంటుంది. ఇందులో ఏంటంటే ఈవెన్ మరణ శిక్ష కూడా విధించదగ్గ శిక్షలు ఉన్నాయి ఇందులో. దీనికి నేరం అనేది నిరూపణ తప్పనిసరిగా ముద్దాయి మీదే ఉంటుంది. మామూలుగా మనం ఎవరైనా కేసు పెడితే ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళే నిరూపించాలి ముద్దాయి నేరం చేశాడని. కానీ ఇందులో అలా కాదు. ఎవరి మీద అయితే నేరం మోపడుతుందో ఆ ముద్దాయి నిరూపించుకోవాలి, నేను ఈ నేరం చేయలేదు అని. నిరూపించుకోనంత కాలం ఆయనే నేరం చేసినట్లుగా ఆ కోర్టు భావిస్తుంది. కాబట్టి చాలా వరకు మన జిల్లాలో ఈ పోక్సో కేసుల్లో శిక్షలు పడ్డాయి. చాలామంది జైల్లో పంపుతూ ఉన్నారు. ఇటువంటి నేరాలు ఎవరైనా రహస్యంగా గోప్యంగా ఉంచినా, రాజీ చేయడానికి ట్రై చేసినా కూడా వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడతాయి. ఇటువంటి ఒక స్టిగ్మా మన సమాజానికి ఒక మాయని మచ్చ. ఇటువంటి నేరాలు జరగకుండా చూడవలసిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఇటువంటి ముద్దాయిలు తప్పించుకోకుండా ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను.